అందరికీ నమస్కారం అండి. 100 గజాల స్థలం కేవలం 4 లక్షల రూపాయలకి సేల్కెత్తి వచ్చిందనమాట. కొత్త వెంచర్ అండి ఇది. మీరు చూస్తున్నారు తార్ రోడ్లు, అలాగే బస్సు రూట్ కూడా ఇది. మొత్తం ఎక్కడ వస్తుంది అంటే మొత్తం అన్ని డీటెయిల్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇది 4 లక్షల రూపాయలండి, కొత్త వెంచరు. ఆల్రెడీ ఒక 40% ప్లాట్లు అయితే సేల్ అయిపోయినాయి. ఇది వారం కూడా కాలేదండి. ఈ మొత్తం స్టోన్స్ అన్ని పాతి రోడ్లు అయితే డివైడ్ చేస్తున్నారు. చాలా తొందరగా సేల్ అయిపోతున్నటువంటి వెంచరు. ఇది లొకేషన్ వచ్చి నందిగామ దగ్గర బండిపాలెం అనే విలేజ్. ఇది 6వ వెంచర్ అండి. 5 వెంచర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి వీళ్ళవి. 6వ వెంచరు వేదాద్రి వెళ్లే బస్సు రూట్ ని ఇళ్ళని ఆనుకొని ఉన్న వెంచర్ అనమాట. 4 లక్షలు 100 చదరపు గజాలు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇది ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ ఎల్లో స్టోన్స్ అయితే డివైడ్ చేసి మనకి సేల్ అయితే చేస్తున్నారండి. మీరు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇళ్ళ పక్కనే ఉంది ఈ వెంచర్ అయితే. ఈ వెంచర్ ని ఆనుకొని మనకి కేంద్ర గవర్నమెంట్ బ్రహ్మాస్ యుద్ధ విమానాలు తయారు చేయడానికి ఒక ఇదైతే ఇచ్చారండి. అక్కడే ఉంటుంది. అలాగే మన సినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా దగ్గరగా అయితే వస్తుంది. ఈ వెంచర్ కి చుట్టుపక్కల 2000 ఎకరాల్లో నాన్ పొల్యూషన్ లేకుండా ఉండే పరిశ్రమలు అయితే వస్తున్నాయండి. సినీ పరిశ్రమ కానీ, అలాగే మనకి కేంద్ర గవర్నమెంట్ బ్రహ్మోస్ యుద్ధ విమానాలు కానీ ఇలాంటి పరిశ్రమలు అయితే వస్తున్నాయి. ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కొనాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కి ఫోన్ చేయండి. మొత్తం 3 కిలోమీటర్ల దూరంలో జయంతిపురం ముచ్చాల మధ్య ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ఉంది. అలాగే 12 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 16 కిలోమీటర్లు అయితే వస్తుంది. హైదరాబాద్ బస్ రూట్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఇది 4 లక్షల రూపాయలకి 100 గజాల ల్యాండ్. మీకు ఎన్ని గజాలు కావాలన్నా మనకి ఇస్తారండి. ఇది కొత్త వెంచర్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇళ్ళ మధ్యలో ఉంది, అలాగే బస్సు రూట్ని ఆనుకుని ఉంది. పోయినసారి అన్ని వెంచర్లు కూడా కొంచెం లోపలికి ఉండేవండి. మెయిన్ రోడ్ నుంచి 2వది 3వది అలా ఉండేది. ఇది మాత్రం బస్సు రూట్ను ఆనుకుని ఉంది. థ్యాంక్ యూ.